జయశంకర్ సార్. సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలనేదే సామాజిక న్యాయమని, అది అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 100 మందికి 100 రొట్టెలుంటే తలా ఒకటి పంచుకోవడమే ధర్మమని, బలవంతులు ఎక్కువ భాగం ఆక్రమించడం న్యాయం కాదని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో అగ్రవర్ణాల్లోని ప్రజాస్వామ్యవాదులు పునరాలోచించి మార్పునకు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. న్యాయం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక్క రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలు ఉన్నాయి, ఆకలితో ఉండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి